ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. దురాశ దుఃఖం చేటు అని ఎందుకంటారు? దురాశ అంటే దురాశ ఉండకూడదు అని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఆశ అందరికీ ఉండొచ్చు. అయితే ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఎందుకంటే మనం ఆశాజీవులం కాబట్టి, ఆశ ఉంటేనే మనం బ్రతుకుతాం కాబట్టి. ఒక ఆశను నెరవేర్చుకోవడం కోసం, దానికోసం లక్ష్య సాధన చేయడం కోసం మాత్రమే మనం నిరంతరం కృషి చేస్తూ ఉంటాం. దాని ఫలితాల కోసం ఆశించి మాత్రమే మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే ఆశ ప్రతి మనిషికి ఉండొచ్చు. ఆశకి దురాశకి పరిధి ఎక్కడ మనం దాన్ని విడదీయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి మనిషి చదువుకోవాలి ఏంటి? ఎప్పుడు చిన్నప్పుడు 3వ సంవత్సరంలో స్కూల్లో వేస్తే 25 ఏళ్ళు వచ్చే వరకు చదువుతూనే ఉంటారు. ఎన్నో డిగ్రీలు తీసుకుంటారు. కానీ 25 ఏళ్ల చదువుని 10 ఏళ్లలో పూర్తి చేయాలంటే అది దురాశ అవుతుంది. సంపాదించవచ్చు. సంపాదన ఎలా సంపాదిస్తాం? ఎవరికి ఉన్నటువంటి విద్యను అనుసరించి, ఎవరికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని అనుసరించి, వాళ్ళ మేధా శక్తిని అనుసరించి వాళ్ళకి సంపాదన ఉంటుంది. కానీ మనం 10 పైసలకి పనిచేసి 1,00,000 రూపాయలు ఆశిస్తే అది దురాశ అవుతుంది. అలా కాకుండా అంచెలంచెలుగా ఎదగటం, మన నైపుణ్యాన్ని పెంచుకోవటం వల్ల, దానికి తగినట్టుగా ఆశించటం వల్ల అది దురాశ కాదు. అయితే ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటి? ఎక్కడ మనం తెలుసుకోవాలి, ఏ లోపాల్ని మనం సరిదిద్దుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అదేమిటి అంటే, ఈ రోజుల్లో మనకి బాగా కనపడుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఒక రాత్రిలో లేదా ఒక రోజులో, ఒక సంవత్సరంలో కోటాధీశ్వరులు కావాలి అనేటువంటి ఆశలు చాలా మందిలో కనపడుతూ ఉన్నాయి. శ్రమ చేయకుండానే లక్షలు కోట్లు గడించాలి అని చెప్పేసి చాలా మందిలో ఆశ ఉంటుంది. కానీ అది ఆశ అనిపించుకోదు, అది దురాశ అనిపించుకుంటుంది. ఎక్కడైనా ఒక దగ్గర పని చేస్తూ ఉంటారు. ఆ పనికి సంతృప్తికరంగా వాళ్ళకి జీతం వస్తుంది. వచ్చినా కూడా దీనిలో ఇంకెన్ని విధాలుగా నేను లాభాలు పొందొచ్చు అని గుడినే కాకుండా గుడిలోని లింగాన్ని కూడా మింగేటువంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉంటారు. దురాశ పడుతూ ఉంటారు. చాటుగా చాలా వ్యవహారాలు చేస్తూ ఉంటారు. చేసి ఎక్కడ పని చేస్తున్నారో ఆ యజమానికి చెడు పేరు వచ్చేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా ప్రవర్తించి ఆ యజమానికి చెడు పేరు తేవడమే కాకుండా చెడుదారిలో, తప్పుదారిలో అక్రమంగా చాలా లక్షలు గడించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఆ వ్యవహారాలు బయటపడటం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి చెడ్డ పేరు రావడమే కాకుండా శిక్ష పడేటువంటి అవకాశం కూడా వాళ్ళకి ఉంటుంది. దానివల్ల అవస్థల పాలవుతూ ఉంటారు. ఈ రోజు మనం వ్యాపారంలోకి రావటం, వ్యవహారంలోకి రావటం, లేదా రాజకీయంలోకి రావటం, రేపొద్దున్నే పెద్ద పొజిషన్లోకి వెళ్ళాలని ఆశపడటం కూడా మనకి చాలా చోట్ల కనిపిస్తోంది. అయితే ఏ వ్యక్తికి కూడా ఒక్క రోజులోనే ఉన్నత స్థానానికి ఎదగటం కానీ, లేదా వాళ్ళ నైపుణ్యానికి మించినటువంటిగా కోట్లు ఒక్క రోజులో గడించాలి అనుకోవటం దురాశ అవుతుంది. అదేమవుతుంది? చివరికి దుఃఖం చేటు అవుతుంది, అభాసు పాలు కావటం అవుతుంది. అక్రమార్జన వలన జైలుకు వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవహారంలో, వ్యాపారంలో మనం ఉన్నవన్నీ కూడా తెచ్చి, అప్పులు తెచ్చి, ఇల్లమ్ముకుని వ్యాపారంలో పెడితే వ్యాపారంలో నష్టపోతే అవుతుంది. తల మీద గుడ్డ వేసుకుని రోడ్డు మీద కూర్చునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది ఈ కారణంగా ఆత్మహత్యలు చేసుకునేవాడు కూడా మనకి కనపడుతూ ఉంటారు. అంటే మనం ఏం తెలుసుకోవాలి? ప్రతి మనిషికి ఆశ ఉండాలి, అంచెలంచెలుగా ఎదగాలి, కృషి చేయాలి. ఆ విధంగానే దానికి తగినట్టుగానే సంపాదనని పెంచుకుంటూ ఉండాలి, పొదుపు చేసుకుంటూ ఉండాలి. ధర్మంగా ఎలా ఆర్జిస్తామో ధర్మంగానే దాన్ని వెచ్చిస్తూ కూడా ఉండాలి. ఇలా ఇవాళ మనం బాగా సంపాదించాం, ఆ సంపాదనని చిటికెలో మనం క్లబుల్లో కానీ, తాగడానికి కానీ, తిరగడానికి కానీ, మనం ఎంజాయ్ చేయడానికి కానీ దాన్ని లక్షల్లో ఖర్చు పెడుతూ ఉంటే ఎంత సంపాదన మనకి సరిపోదు. ఆ వ్యవహారాలకి, ఆ అలవాట్లకి తగినట్టుగా మరికొంత అక్రమార్జన వాళ్ళు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలా చేయటం వల్ల కుటుంబానికి దూరం అవ్వటం, చెడు అలవాట్లు రావటం, ఆరోగ్యం దెబ్బతినటం, సంఘంలో పరువు పోవటం, అప్పుల పాలవటం, ఒక్కోసారి ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనకి సమాజంలో చాలా కనపడుతోంది. అందుకని మన పెద్దవాళ్ళు దురాశ దుఃఖం చేటు అంటారు. ఏ కోణంలో కానీ, అది వ్యవహారం కానీ, వ్యాపారం కానీ, రాజకీయం కానీ, ఉద్యోగం కానీ, మరేదైనా కానీ
మనకి ఆశ ఉండొచ్చు, కానీ అది దురాశ కాకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.